వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మలయాళం సినిమా ఇండస్ట్రీలో భూకంపే బాంబు పేల్చింది. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, టీజర్ ఇంకా రాలేదు, ఫస్ట్ లుక్ కూడా లేదు. అయినా మోహన్ లాల్ దృశ్యం 3 ఇప్పటికే 350 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ కొట్టేసింది. అవును, మీరు సరిగ్గా విన్నారు, 350 కోట్ల రూపాయలు. ఇది మలయాళ చరిత్రలో ఎవరు టచ్ చేయని, ఎవరు ఊహించని రికార్డు. నిర్మాత ఎం రంజిత్ గారు ఈవెంట్ లో డైరెక్ట్ గా చెప్పేశారు, ఇంతకు ముందు మలయాళంలో ఏ సినిమా కూడా షూటింగ్ ముగియక ముందే ఇంత భారీ బిజినెస్ చేయలేదు, ఇదే మొదటిసారి. ఇంతకీ ఎందుకింత క్రేజ్? ఒకటే కారణం, జార్జ్ కుట్టి. సామాన్యుడి ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్తాడో చూపించిన ఆ పాత్ర భారతీయ సినిమాలోని టాప్ 5 ఐకాన్ క్యారెక్టర్ లో ఒకటి. దృశ్యం 1, దృశ్యం 2 రెండు బ్లాక్ బస్టర్లు, రీమేక్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పార్ట్ 3 కోసం ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. ఈసారి ట్విస్ట్ ఏంటంటే రీమేక్ హక్కులు అమ్మకుండా డైరెక్ట్ గా మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు 4 భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా రిలీజ్ చేస్తారంట. అందుకే బిజినెస్ స్కై రాకెట్ అయింది. ఇప్పటి వరకు మలయాళంలో అతిపెద్ద కలెక్షన్ లోకా చాప్టర్ 1 చంద్ర 300 కోట్ల క్లబ్. అది కూడా థియేటర్ రన్ అయిపోయాక వచ్చింది. కానీ దృశ్యం 3 షూటింగ్ ముగియక ముందే 350 కోట్ల రూపాయలు లాక్కుంది. మరి థియేటర్ ఓపెనింగ్ అయితే ఏం జరుగుతుందో? 500 కోట్లు 600 కోట్లు కూడా కొట్టొచ్చని అంటున్నారు ట్రేడ్ వాళ్ళు. మోహన్ లాల్, జీతు జోసెఫ్ కాంబో అంటేనే గ్యారంటీ. ఇప్పుడు జార్జ్ కుట్టి లాస్ట్ చాప్టర్, ప్రేక్షకులు థియేటర్ బయట లైన్ కడతారు. మరి మీరు దృశ్యం 3 కోసం ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఈసారి జార్జ్ కుట్టి ఎలా ఎస్కేప్ అవుతాడో చూడాలని ఉందా? అయితే కామెంట్ లో రాసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.